హాయ్! హలో! అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్‌లో ఆల్రెడీ మనము తెలుగు మెథడాలజీ భాగంగా సెకండ్ యూనిట్ చెప్పుకుంటున్నాం. దాంతో 2.7 ఆంధ్ర సారస్వత పరిషత్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా? చూడండి ఏముందిరా అంటే ఇక్కడ చూడండి దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరు చెప్పారంటే కవి సార్వభౌముడైన శ్రీనాథుడు చెప్పాడండి. సార్వభౌముడు ఎవరు? శ్రీనాథుడు. మన సాహితీ సమరంగన సార్వభౌముడు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎవరు? సాహితీ సమరంగన సార్వభౌముడు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆయనతో కూడా పొడిగించుకున్న తెలుగు అనమాట మనది. ఆయన కూడా పొడిగిన తెలుగు అని గుర్తుపెట్టుకోవాలి. చివరకు విదేశీయుడైన సిపి బ్రౌన్ కూడా ఏమన్నారంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్తించడం జరిగింది. చూడి విదేశీయుడైనప్పటికీ మన తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సిపి బ్రౌన్ అని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడి భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో రెండవ భాషగా మన తెలుగు ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషలో మన తెలుగు భాష అనేది రెండవ స్థానంలో ఉంది. చూడి రాజులు చక్రవర్తుల కాలం నుంచి తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగంగా ఉంది అనమాట. చూడి రాజుల కాలం నుంచి కానీ చక్రవర్తుల కాలం నుంచి కానీ తెలుగు అనేది సాహిత్యానికి ఒక స్వర్ణ యుగం లాంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాలక్రమంగా అది మారుతూ వచ్చిందనమాట. చూడి ప్రభుత్వాలు కూడా మారాయి. అదేవిధంగా తెలుగు భాషా సాహిత్యాలకు నిరాదరణ అంటే ఆదరణ లేకుండా పోవడం అనేది జరిగిందనమాట. చూడి ముఖ్యంగా మన దేశానికి ముఖ్యంగా మన దేశానికి స్వతంత్రం రాకముందు నాటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని భాగాలన్నీ కలిసి అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేదన్నమాట. ఈ నిజాం ప్రాంతంలో పాలన సాగించిన నవాబులు ఏం చేశారంటే అక్కడున్న ప్రాంతీయ భాషను బాగా అనగదొక్కి ఉర్దూ భాషకి అగ్రతాంబూలాన్ని ఇచ్చారనమాట. ఆనాటి పాలకులు తెలుగును బాగా నిర్లక్ష్యం చేశారనమాట. నిర్లక్ష్యం చేసి ఉర్దూ భాషని వ్యాప్తిని బాగా చేశారనమాట. తెలుగు భాషను నిర్లక్ష్యం చేసి దాని యొక్క వ్యాప్తిని అడ్డుకోవడం జరిగిందనమాట. ముఖ్యంగా తెలంగాణలో తెలుగు భాషా సాహిత్యవేత్తలు నిరాదరణకి గురవడం జరిగిందనమాట. తెలంగాణలో ఏం జరిగింది? తెలుగు భాషకు సాహిత్యాలు అనేవి తెలుగు భాషా సాహిత్యాలు అనేది ఆదరణ లేకుండా పోయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, పాఠశాల నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా ఉర్దూ భాషలో బోధన అనేది జరిగేదనమాట. నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది? పరిపాలనలోన న్యాయస్థానంలోన ఉర్దూ భాష అనేది బాగా అమలైందనమాట. తెలుగు కన్నా ఉర్దూ భాష ఎక్కువ అమల్లో ఉండేది అనమాట. జన వ్యవహారంలో కూడా ఉర్దూ భాష మాట్లాడమే గొప్పగా భావించారు. జనాలు కూడా అప్పుడు ఏమనుకున్నారంటే ఉర్దూ భాషే గొప్పది, ఉర్దూ భాషకైనా మాట్లాడాలి అని ఆలోచన అనేది ఉండేది అనమాట. నవాబులు పారసీ అరబీ భాషలు కూడా ప్రోత్సహించారు. నవాబులు ఏం చేశారంటే అప్పుడు పారసీ భాషను అరబీ భాషను కూడా ప్రోత్సహించారనమాట. ఆనాటి పాలన రాజభాష ఉర్దూ కాబట్టి ఉద్యోగాలు కావాలంటే తప్పనిసరిగా ఏం చేసేవాళ్ళంటే ఉర్దూ భాషని నేర్చుకోవాల్సి వచ్చేది అనమాట. మనకి ఉద్యోగాలు కావాలంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఉర్దూ భాషను బాగా నేర్చుకోవడం చేసేవాళ్ళు అనమాట. ఇలాంటి పరిస్థితులను ఏం చేశారంటే విద్యావంతులు కానీ తెలుగు మాతృభాషాభివృద్ధికి తెలుగు మాతృభాషాభిమానులైన తెలుగు స్థానికులు కానీ నిరసించారనమాట. ఇలాంటి పరిస్థితులను విద్యావంతులు మరియు తెలుగు మాతృభాషాభిమానులైన స్థానికులు నిరసించారనమాట. తెలుగు వాళ్ళు తెలుగు మాతృభాషగా ఉన్న ఎంతో మందికి ఇది నచ్చుతుంది. ఉర్దూ భాషని మాతృభాష చేస్తే నచ్చుతుంది అంటే నచ్చదనమాట. తమ యొక్క భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడానికి వారంతా నడుం బిగించడం జరిగిందనమాట. ఈ క్రమంలో అవతరించింది ఆంధ్ర సారస్వత పరిషత్. ఇంపార్టెంట్. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అంటే ఏమో చూడండి ఒకసారి చెప్తాం. తెలుగు భాషా సాహిత్యాలకు పుట్టిన దురుద్వాస తెలుగు భాష సాహిత్యాలకు పుట్టిన దురుద్వాసను తొలగించడానికి, తెలుగు వారి మాతృ భాషాభిమానాన్ని రగొల్పడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, తెలుగు సంస్కృతిని పునరుజ్జీవింపచేయడానికి ఎవరంటే లోకనంది నారాయణరావు, బూరుగుల రామకృష్ణారావు, భాస్కరపట్ల కృష్ణారావు వంటి నాయకత్వంలో తెలుగు భాషాభిమానాలు, తెలుగు సాహిత్యవేత్తలు కలిసి ఇంపార్టెంట్ డేట్ ఇది 1943 మే 26వ తేదీన నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 1943 మే 26వ తేదీన ఏం చేశారు? నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఎవరెవరు చేసింది? లోకనంది నారాయణరావు, బూరుగుల రామకృష్ణారావు, భాస్కరపట్ల కృష్ణారావు వంటి వారు చేశారనమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అనంతరం ఈ సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్గా మళ్ళీ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనము నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థ నేమ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఎప్పుడంటే 1949లో చేంజ్ అవుతుంది, చెప్పుకుంటాం, అది ముందు వస్తుంది. ఈ సంస్థకు వాళ్ళు
నిర్దేశించుకున్న కొన్ని ప్రధాన లక్ష్యం ఏమంటే ఆంధ్ర భాష యొక్క సంస్కృతులను ప్రచారం చేయడమే ఈ సంస్థ యొక్క మెయిన్ థీమ్, ప్రధాన లక్ష్యం. ఓకేనా. ఈ సంస్థ పుట్టుకకు మొదటి ఆలోచన వరంగల్ దగ్గర. ఈ సంస్థ యొక్క పుట్టుకకు మొదటి ఆలోచన ఎక్కడ వచ్చిందంటే వరంగల్ దగ్గర గ్రామంలో ధర్మారంలో మాదిరాజు కోటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగిన ఒక నవమంత్రి మహాసభలో ఇక్కడ ఈ సంస్థకు మెయిన్ పుట్టుక అనేది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు అంటే 1943 నాటికి ఆంధ్ర భాషలో భాషా స్పృహను పెంపొందిస్తున్న ఆంధ్ర మహాసభ ప్రేరణ అనేది కలిగించిందనమాట దానికి. చూడండి, దాంతోపాటు ఇంకా ఏం జరిగిందంటే హైదరాబాద్లోని రెడ్డి విద్యార్థి వసతి గృహంలో జరిగిన దశమాంధ్ర మహాసభలో కొండా వెంకటరెడ్డి గారి నేతృత్వంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ను ఏర్పాటు చేయాలని బాగా తీర్మానం చేశారనమాట. దానికి ఒక తాత్కాలిక ఉపసంఘాన్ని కూడా నియమిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో రెడ్డి విద్యార్థి వసతి గృహంలో రెడ్డి విద్యార్థి వసతి గృహంలో దశమాంధ్ర మహాసభలో కొండా వెంకటరెడ్డి గారి నేతృత్వంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సరస్వత పరిషత్తును ఏర్పాటు చేయాలని తీర్మానించి దానికి ఒక తాత్కాలిక ఉపసంఘాన్ని కూడా నియమిస్తారనమాట. ఈ ఉపసంఘ సంస్థ నియమాలను సిద్ధం చేసి మొదటి మహాసభను నిర్వహించడానికి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఈ నేపథ్యంలోనే నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది ఆవిర్భవించడం జరుగుతుంది అనమాట. దీనికి మొదటి అధ్యక్షులుగా ఎవరున్నారంటే శ్రీ లోకనంది నారాయణరావు. ప్రధాన కార్యదర్శి ఎవరంటే బిదురు వెంకట శేషయ్య. కోశాధికారి ఎవరంటే మాడపాటి హనుమంతరావు. వీరితో పాటు సురవరం ప్రతాప్ రెడ్డి, సన్నిధానం వచ్చి సత్యనారాయణ శాస్త్రి, ఆదిరాజు వీరభద్రరావు, బొరుగుల రామకృష్ణారావు, కాళోజీ నారాయణరావు, మరి చెన్నారెడ్డి మొదలైన వారు దీంతో సభ్యులుగా ఉన్నారనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో ఇంపార్టెంట్ ఏమన్నా నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ ఆవిర్భించినప్పుడు మొదటి అధ్యక్షులు ఎవరంటే లోకనంది నారాయణరావు, ప్రధాన కార్యదర్శి ఎవరంటే బిదురు వెంకట శేషయ్య అని గుర్తుపెట్టుకోవాలి. కోశాధికారి అడిగితే మాడపాటి హనుమంతరావు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ క్రమంలోనే 1944 డిసెంబర్ నెలలో వరంగల్ జిల్లాలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యాన సురవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక కవి సమ్మేళనం, భాషోత్సవాలు అనేవి జరుగుతాయన్నమాట. 1944 డిసెంబర్ నెలలోనే వరంగల్ జిల్లాలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యాన సురవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక కవి సమ్మేళనం, భాషోత్సవాలు అనేవి బాగా జరుగుతాయన్నమాట. అప్పట్లో ఈ కవి సమ్మేళనానికి అంతరాయం కలిగించడానికి ఆనాటి ప్రభుత్వాన్ని వారు తాబేదారులు ఎదిరించి నిలిచి సురవరం ప్రతాప్ రెడ్డి, కాళోజీ నారాయణరావు వంటి వారు పెద్దలు ఈ కవి సమ్మేళనాన్ని దిగ్విజయం చేశారనమాట. ఆనాడు మన సురవరం ప్రతాప్ రెడ్డి ఉన్నాడు కదా అధ్యక్షులు ఉన్నప్పుడు ఒక కవి సమ్మేళనం, భాషోత్సవాలు అనేవి జరిగాయి కదా. ఆ కవి సమ్మేళనానికి అంతరాయం కలిగించినా కూడా ఆనాటి ప్రభుత్వాన్ని వారు వారి తాబేదారులను బాగా అడ్డగించి ఎదిరించి నిలిచి సురవరం ప్రతాప్ రెడ్డి, కాళోజీ నారాయణరావు వంటి పెద్దలు ఈ కవి సమ్మేళనానికి దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ సంస్థకి ప్రథమ వార్షికోత్సవాలను కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా. ఈ విధంగా వరంగల్ నగరంలో ఈ పరిషత్కి ఈ విధంగా మనం వరంగల్ ఏమంటాము, ఈ పరిషత్కు మాతృస్థానం అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ సంస్థకు తొలి పేరు ఏమనుంది, నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనుంది. స్వతంత్రం వచ్చినాక ఇందులో నిజాం రాష్ట్ర అనే దాన్ని తీసేసి అనే పదాన్ని తొలగించి 1949 ఆంధ్ర సారస్వత పరిషత్ అని స్థిరీకరించడం జరిగింది. నెక్స్ట్ ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క ఆశయాలు ఏమున్నాయి అని మనం చూసుకుంటే ఇంత ముఖ్యమైన ఆశయాలు ఒకసారి చూద్దాము. మన మాతృభాష తెలుగులో ప్రజలంతా విద్యను అభ్యసించేలా చేయాలంటున్నారు. ప్రజల్లో తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికి కృషి చేయాలి. వెరీ గుడ్. వయోజన విద్య ద్వారా నిరక్షరాస్యతను నిర్మూలించాలి. అదేవిధంగా సామాన్య జనులు సైతం తెలుగు భాష సాహిత్యాలపై అభిమానం, ఆసక్తిని కలిగించాలంటున్నారు. నెక్స్ట్ తెలుగు బోధిస్తూ తెలుగులో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు సరైన సర్టిఫికేట్లు ఇవ్వాలి. తెలుగు బోధిస్తూ తెలుగులో ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికేట్లను జారీ చేయాలంటున్నాను అనమాట. ప్రాచీన సాహిత్యాన్ని ప్రచురించి భద్రపరచడం కూడా చేయాలన్నమాట. భద్రపరచాలన్నమాట. రచయితలను ప్రోత్సహించి వారు రచించిన ఉత్తమ గ్రంథాలను కూడా ప్రచురించాలంటున్నారు. రచయితలను బాగా ప్రోత్సహించి రాయండి అని చెప్పి వాళ్ళు రచించిన గ్రంథాలను మనము ప్రచురించాలంటున్నాడు. తెలుగు సాహిత్య సమావేశాలకు, సమ్మేళనాలకు, గోష్ఠులను తరచుగా నిర్వహించాలన్నమాట. తెలుగు సాహిత్య సమావేశాలు అనేవి చేయాలంటున్నాడు. పారిభాషిక మాండలిక పదకోశాలను తయారు చేయాలంటున్నాడు. పారిభాషిక మాండలిక పదకోశాలను తయారు చేయాలి. ఇతర సాహిత్య సంస్థలతో కలిసి
తెలుగు సాహిత్య అభివృద్ధికి కూడా కృషి చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏమేమి చెప్తున్నారు చూడండి, పారితోషికాలు ప్రోత్సాహాలు ఇచ్చి తెలుగు రచయితలను ప్రోత్సహించాలన్నమాట. వాళ్ళకి కావాల్సిన బహుమతులు అవన్నీ ఇచ్చి ధన రూపంలో తెలుగు రచనను ప్రోత్సహించాలంటున్నాడు. తెలుగు భాషా వ్యాప్తికి, బోధనకు, పరీక్ష నిర్వహణకు, అనుబంధ శాఖలకు ఇతర ప్రాంతాల్లో స్థాపించడం మొదలైన పరిషత్ యొక్క ముఖ్య ఆశయాలుగా మనం చెప్పవచ్చంట. చూడండి, ఆంధ్ర సారస్వత పరిషత్ చేసిన కృషి చూడి, ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది చేసిన కృషి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకున్నాం. ఈ సంస్థ స్థాపించినప్పుడు కొన్ని కష్టాలను ఎదుర్కొన్న పరిరక్షణ దశను చూడి, ఈ సంస్థ స్టార్టింగ్ లో కొన్ని కష్టాలను ఎదుర్కొన్న పరిరక్షణ దశ నాటికి ఈనాడు బాగా అభివృద్ధి చెందింది, బాగా ప్రయాణిస్తుంది అనమాట అభివృద్ధి దశలో. చూడి, ఈ కార్యకలాపాల విస్తరణ ఏ విధంగా ఉంది, వయోజన విద్య ఏ విధంగా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని చూద్దాం. ఓకేనా. ఈ కార్యకలాపాల విస్తరణ అనేది ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు మన ఆంధ్రప్రదేశ్లోనే కాక మన దేశంలో విదేశాల్లో చూడి, మన దేశంలోని విదేశాల్లోని తెలుగు వారి కోసము ముంబై, బెంగళూరు, గుల్బర్గా మొదలైన ఆంధ్రేతర ప్రాంతాల్లో కూడా, మారిషస్ వంటి ఇతర దేశాల్లో కూడా తన యొక్క కార్యకలాపాలని విస్తరించడం జరిగింది. చూడి, ఈ కార్యకలాపాలు అనేది ఏం చేసింది, ఆంధ్ర పరిషత్ అనేది, ఆంధ్ర సరస్వత పరిషత్ అని మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన దేశంలోని విదేశాల్లో కూడా తెలుగు వారి కోసం ఏమేం చేసింది, ముంబై, బెంగళూరు, గుల్బర్గా మొదలైన రాష్ట్రాల్లోనే కాకుండా ఇంకా ఏం చేసింది, మారిషస్ వంటి ఇతర దేశాల్లో కూడా మన తెలుగు కార్యకలాపాలు నిర్వహించింది అనమాట. వయోజన విద్య అంటే ఏమో చూడండి ఒకసారి. వయోజన విద్య అంటే రాత్రి పాఠశాలలో చూడి, రాత్రి పాఠశాల ద్వారా వయోజన విద్యను వ్యాప్తికి కృషి చేసింది అనమాట. నైట్ స్కూల్లో ఈ వయోజన విద్యకు స్టార్ట్ చేసింది అనమాట. అందరికీ విద్యను అందించడం ఒక ప్రధాన కార్యక్రమంగా భావించి జాతీయ స్థాయి చూడి, జాతీయ స్థాయి వయోజన విద్యా వ్యవస్థకు, జాతీయ స్థాయి వయోజన విద్యా వ్యవస్థ సంస్థలతో కలిసి పనిచేయండి. జాతీయ స్థాయి వయోజన విద్యా సంస్థలతో కూడా ఈ పరిషత్ అనేది కలిసి పనిచేసింది అనమాట. వయోజన విద్య అందించే వారికి 1950లో శిక్షణ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ వయోజన విద్యను ఇచ్చే వారికి శిక్షణ కూడా ఏర్పాటు చేశారనమాట. ఈ కార్యక్రమాల్లో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, పాతురి నాగభూషణం వంటి ప్రముఖుల్లో పర్యవేక్షణలో జరగడం జరిగిందనమాట. ఈ వయోజన విద్యా కార్యక్రమాలు వేరువేరు ప్రాంతాల్లో విజయవంతంగా ఈ సంస్థ నడిపించిందనమాట. అదేవిధంగా ఈ పరిషత్ 11 సామాజిక సంస్థలను, 64 వయోజన విద్యా కేంద్రాలను, ఇంపార్టెంట్ 11 సామాజిక సంస్థలని, 11 వయోజన విద్యా సంస్థలని, 64గా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు పరీక్ష నిర్వహణ. ఈ తెలుగు పరీక్ష నిర్వహణ అనేది ఏముంది, 1944 తెలుగు భాష వ్యాప్తికి, అక్షర వ్యాప్తి కోసం పాఠశాలకు వెళ్లి చదువుకోలేని వారి కోసం ప్రత్యేకంగా తెలుగు కోర్సులను ఈ సంస్థ రూపొందించడం జరిగింది. ఎప్పుడు 1944లో అనమాట. చూడండి, ప్రాథమిక, ప్రవేశిక, విషాధార అనే మూడింటిని కోర్సుని ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, ఈ కోర్సులను ప్రభుత్వం కూడా గుర్తించిందనమాట. ఈ పరిషత్ పలు జిల్లాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో కూడా, ఇతర దేశాల్లోనూ తన యొక్క శాఖలను ఈ కోర్సులు నిర్వహించి పరీక్షలు జరిపి కృతార్థులకు సర్టిఫికేట్ కూడా ఇచ్చింది అనమాట. ఉత్తీర్ణమైన వారికి సర్టిఫికేట్ ఇచ్చింది 3 విధాలుగా. ఓకేనా. నెక్స్ట్ దీని ఫలితంగా ఏం చేసింది, ఎందరో తెలుగు భాష సాహిత్యాలను అధ్యయనం చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు పండితులుగా, ఉపన్యాసకులుగా నియమితులయ్యారనమాట ఈ సంస్థ ద్వారా. ఈ సంస్థ నుంచి లబ్ధి పొందిన ప్రముఖుల మొదటి వారు ఎవరంటే ఉత్పల సత్యనారాయణాచార్యులు. వీరు రాసిన మొదటి పరీక్ష ఏదంటే పరిషత్ వారి పరీక్ష. ఈయన రాయని మొదటి పరీక్ష ఏదంటే మన యొక్క ఆంధ్ర సారస్వత పరీక్షనే ఈయన మొదటిగా రాశారనమాట. నెక్స్ట్ ప్రాచ్య కళల స్థాపన ఏ విధంగా చూడండి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 1965లో తెలుగు భాష వ్యాప్తికి బోధనా పరిషత్తు ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 1965లో తెలుగు భాష వ్యాప్తికి మరియు బోధనకు ఏం చేసిందంటే ఈ పరిషత్ అనేది ప్రాచ్య కళాశాలను స్థాపించడం జరిగిందనమాట. ఈ పరిషత్ అనేది ఏం చేసింది, ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా రిలేటెడ్ ఏం చేసింది, 1965లో తెలుగు భాషా వ్యాప్తికి బోధనకు ఒక ప్రాచ్య కళాశాలను స్థాపించిందనమాట. ప్రభుత్వం దీని నిర్వహణ కొరకు పూర్తిగా నిధులు కూడా ఇచ్చిందనమాట గవర్నమెంటే. ఇందులో డిగ్రీ పూర్వ కోర్సు పీడీసీ కానీ, డిగ్రీ BA, MA తెలుగు కోర్సును కూడా నిర్వహించడం జరిగిందనమాట. దానిలో ఎందరో పరిశోధక విద్యార్థులు కూడా ఇది ఆధారమైందనమాట. సాయంత్రం కళాశాలను కూడా నిర్వహించడం, నైట్ స్కూల్ కూడా నిర్వహించడం జరిగిందనమాట. తెలుగు పండిత శిక్షణ కళాశాల అంటే 1964 నుంచి పండిత శిక్షణ కళాశాలను నిర్వహిస్తున్న సుమారు 4-5 వేల మంది విద్యార్థులకు తెలుగు ఉపాధ్యాయ శిక్షణ అనేది ఇచ్చారనమాట. 1964 నుంచి పండిత శిక్షణ కళాశాలను నిర్వహిస్తూ రావడం జరిగింది. సుమారు 4-5 వేల మంది విద్యార్థులకు తెలుగు ఉపాధ్యాయ శిక్షణ అనేది కూడా ఇచ్చారనమాట. వారంతా తెలుగు ఉపాధ్యాయులు కూడా అయ్యారనమాట. జాతీయ ఉపాధ్యాయ మండలి NCT ఉంది కదా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉంది కదా, NCT వారి యొక్క అనుమతితో ప్రస్తుతం తెలుగు పండిత శిక్షణ అనేది కూడా కొనసాగుతుందని చెప్తున్నారు.
ఈ పుస్తక ప్రచురణ అనేది ఏ విధంగా ఉంచండి. పరిషత్తు అనేది ఏం చేసిందనంటే భారతం గాని, భాగవతం గాని, రామాయణం గాని మొదలైన గ్రంథాలపై పలు సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించి ఉపన్యాస మాలికలను ప్రచురించింది. ఇంతవరకు తెలుగు వారికి పనికొచ్చే సుమారు 150 గ్రంథాలకు పైగా ప్రచురణలు అనేది చేయిందనమాట. వీటిలో ప్రబంధాలు, పద సాహిత్యం, జానపద సాహిత్యం, బాల సాహిత్యం, ఉపన్యాసాలు వంటివి ఎన్నో ఉన్నాయి. ఏమేమి చేయింది వీటితో పాటు ప్రబంధాలు కానీ, పద సాహిత్యం కానీ, జానపద సాహిత్యం, బాల సాహిత్యం, ఉపన్యాసాలు వంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ సంస్థ ప్రచురించిన సురవరం ప్రతాప్ రెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ఈ సంస్థ ప్రచురించిన సురవరం ప్రతాప్ రెడ్డి రాయింది ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా వచ్చింది. ఇంపార్టెంట్. ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాయింది ఎవరు? సురవరం ప్రతాప్ రెడ్డి. ఓకేనా. ఆయన ఇంకా ఒకటి రాశాడు, ప్రపంచ రాజ్య సర్వస్వం అనే గ్రంథాన్ని కూడా మిక్కిలి ప్రశంసలు అందుకుందనమాట. నెక్స్ట్ దివాకర్ల వెంకటావధాని రాసిన ఆంధ్ర వాజ్మయ చరిత్ర. ఆంధ్ర వాజ్మయ చరిత్ర ఎవరు? దివాకర్ల వెంకటావధాని. మీరు రాసుకోవాలి నీట్ గా, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. మ్యాచింగ్ ఇచ్చేస్తాడు మనకి. నెక్స్ట్ నేలటూరి వెంకట రమణయ్య రాసిన ఆంధ్రుల చరిత్ర. ఆంధ్రుల చరిత్ర రాసింది నేలటూరి వెంకట రమణయ్య. నెక్స్ట్ బూర్గుల రామకృష్ణారావు రాసింది సారసత్వ వ్యాసముక్తావళి. ఇంపార్టెంట్. సారసత్వ వ్యాసముక్తావళి రాసింది బూర్గుల రామకృష్ణయ్య. శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాసింది శాలివాహన గదా సప్తసతీ సారము. శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాసింది శాలివాహన గదా సప్తసారము అనేది మొదలైన ఎన్నో ప్రసిద్ధ ఉత్తమ గ్రంథాలను ఈ సంస్థ వెలువడించింది అని చెప్తున్నారనమాట. ఈ విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠ్య గ్రంథాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎక్కడ విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠ్య గ్రంథాలుగా ఉన్నాయన్నమాట. ఈ సంస్థ తెలుగు భాషా మాతలకి ఎనలేని కృషి అయింది. కరెక్ట్ కదా. మన తెలుగుకు ఎనలేని కృషి అయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రంథాలయ స్థాపన ఏ విధంగా ఉంది? గ్రంథాలయ స్థాపన. పరిషత్ అనేది ఒక పెద్ద గ్రంథాలయంలో ఉంది. పరిషత్లో ఒక పెద్ద గ్రంథాలయం కూడా ఉందన్నమాట. ఎందరో పరిశోధకులు, తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఈ గ్రంథాలయాన్ని బాగా వినియోగించుకోవడం చేస్తారనమాట. నెక్స్ట్ ప్రాచీన తెలుగు భాషకు సాహిత్య పత్రికలను భద్రపరచడం కూడా చేశారనమాట దీంతో. ఓకేనా. వీరు సేకరించిన తాళపత్ర గ్రంథాలను భద్రపరచడానికి పురావస్తు శాఖను కూడా సమర్పించడం జరిగిందనమాట వీళ్ళు. ఓకేనా. నెక్స్ట్ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏమో పరిషత్ తెలుగు పరిషత్ అనేది తెలుగు సాహిత్యం సంస్కృతుల కోసం కార్యక్రమాలను కూడా నిర్వహించింది. ఏది? మన యొక్క పరిషత్ అనమాట. వీటిని ముమ్మరం చేయడానికి ఏం చేసింది? 1973లో సారస్వత వేదికను కూడా ఏర్పాటు చేశారు. బాగా అభివృద్ధి చేయడానికి ఏం చేశారు? 1973లో సరస్వత వేదికను ఏర్పాటు చేశారు. ఈ కొత్త కార్యక్రమాల ఏర్పాటుకు భాగ్యనగరంలోని కవుల్ని, రచయితల్ని, సాహితీ విమర్శకుల కోసం ఈ వేదికను ఏర్పరచడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? భాగ్యనగరంలో ఉన్న కవులను, రచయితలను, సాహితీ విమర్శకుల కోసం ఈ వేదికను ఏర్పరచారు అనమాట. అదేవిధంగా పుస్తక సమీక్షకులు కూడా చేపట్టాలని నిశ్చయించారు. పుస్తక సమీక్షలు కూడా చేపట్టాలని నిశ్చయించుకున్నారు. ఈ వేదిక చర్చా గోష్ఠులు, కవులు, రచయితలు ఈ వేదిక అనేది చర్చా గోష్ఠులు, కవుల యొక్క రచనలకు, పఠన కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. సాహిత్య అభిమానులకు, సాహిత్య విద్యార్థులకు, పండితులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారనమాట. ఈ వేదికలు ఏమేమి చేశారు? సాహిత్య విద్యార్థులు కానీ, పండితులు కానీ, అదేవిధంగా కవుల యొక్క రచనలు కానీ, సాహిత్య అభిమానులు కానీ బాగా పాల్గొంటున్నారు. ఇక్కడ జరిగిన సాహిత్య ప్రసంగాలకు తిరిగి గ్రంథాల రూపంలో అచ్చయించారు. అక్కడ జరిగిన సాహిత్య ప్రసంగాలను ఏం చేశారంటే తిరిగి ఒక గ్రంథాలయంగా, అంటే ఒక గ్రంథ రూపంలో లిఖించడం చేశారనమాట, అచ్చివేశారు. ఈ సాహిత్య విమర్శకు కొత్తదనాన్ని కూడా తీసుకొచ్చారనమాట. ప్రాచీన ఆధునిక సాహిత్యాలను చక్కగా పరామర్శించి ప్రశంసనీయమైన విషయాలను ప్రచురించి అందరికీ మన్ననలు పొందారనమాట. వీటిని ప్రాచీన ఆధునిక సాహిత్యాలను చక్కగా పరామర్శించి ప్రశంసనీయమైన విషయాల్ని ప్రచురించి, అంటే రాసి అందరి దగ్గర మంచి పేరును పొందడం జరిగిందనమాట. అన్ని సాహిత్య శాఖలను గౌరవించారు. వర్తమాన సాహిత్యం కూడా ఏర్పాటు చేయడం అనేది చేశారనమాట. వర్తమాన సాహిత్యం కూడా ప్రాచీన సాహిత్యంతో సరసన చేశారనమాట. నెక్స్ట్ యువ భారతిని బాగా ప్రోత్సహించారు. పలు రచనలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించారు. పలు రచయితల యొక్క రచనలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించారనమాట. ఆంధ్ర సారస్వత పరిషత్ వేదిక ఎక్కిన వారికి సన్మానం పొందిన ఎందరో కవి పండితులు ఆంధ్రదేశంలో ఉన్నారు. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ వేదిక ఎక్కిన వారికి ఎంతో మంది సన్మానం అనేది పొంది ఎందరో కవి పండితులుగా ఆంధ్రదేశంలో ఉన్నారని చెప్తున్నారు. ఉర్దూ నెక్స్ట్ ఉర్దూ, హిందీ, సంస్కృత వంటి ఇతర భాషా సంస్థలతో కూడా సంబంధాలు పెట్టుకొని మన యొక్క భాషల వ్యాప్తికి కూడా ఈ పరిషత్ అనేది బాగా ఎనలేని కృషి చేయండి అంటున్నాడు. గ్రంథాలయ ఉద్యమానికి పరిషత్ అన్నగా ఉంటూ ఆల్రెడీ చెప్పుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ స్థాయి వరకు తెలుగును ఒక అంశంగా ప్రవేశపెట్టమని ఈ సంస్థ విశేషమైన కృషి చేసింది. ఇది అదేవిధంగా
కళాశాల విద్యార్థుల కోసం ఆంధ్ర అభ్యుదయ ఉత్సవాలను నిర్వహిస్తూ వారిలోని నూతన ఉత్తేజాన్ని కూడా కలిగించడం చేసిందనమాట. నెక్స్ట్ చూడు, ఈ సంస్థ ఆంధ్ర సంస్కృతి సప్తాహ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ సంస్థ అనేది ఆంధ్ర సంస్కృతి సప్తాహ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది అనమాట. ఈ కార్యక్రమంలో మన సంస్కృతి గోష్ఠులు ప్రదర్శనలు నిర్వహిస్తూ ప్రజాదరణ కూడా బాగా పొందిందనమాట. చూడి నెక్స్ట్ ఏం చేసిందంటే ప్రస్తుతం పలు భాషా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిణిత వాణి అనే పేరుతో ప్రముఖుల పరిచయాలు కూడా సంపుటాలను ప్రచురించింది. చూడి ప్రజెంట్ ఏం చేసిందంటే ఈ భాషా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూనే పరిణిత వాణి అనే పేరుతో ప్రముఖుల యొక్క పరిచయాలతో కూడిన సంపుటాలను కూడా రాయడం చేసింది అనమాట. ఇంపార్టెంట్, ఓకేనా. రసరంజని అనే సంస్థ రసరంజని అనే సంస్థ నాటకాలను ఈ పరిషత్ హాల్లో ప్రదర్శించి తెలుగు నాటక కళను కూడా ప్రోత్సహించడం చేసింది. ఈ రసరంజని అనే నాటక సంస్థను కూడా తన యొక్క హాల్లో ఈ నాటకాలను ప్రదర్శించి, ఓకేనా, బాగా ప్రోత్సహించడం జరిగింది. ఆరుబయట రంగస్థల నిర్మాణం కూడా కృషి చేసిందనమాట. నెక్స్ట్ ఈ సంస్థకు లభించిన ప్రభుత్వ సహాయం ఏం చేసిందంటే ప్రభుత్వం ఏం చేసిందంటే 1950లో చూడండి ఫ్రెండ్స్, 1950 సంవత్సరంలో హైదరాబాద్ సంస్థాన విద్యాశాఖ విద్యామంత్రి పూల్చంద్ గాంధీ అనమాట. 1950లో హైదరాబాద్ సంస్థాన విద్యామంత్రి ఎవరంటే పూల్చంద్ గాంధీ బొగ్గుల కొండలో ఏం చేశాడంటే 1815 చదరపు గజాల స్థలాన్ని, ఓకేనా, ఈ సంస్థకు ఉచితంగా ఇస్తాడనమాట. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి 18,000 స్టే ఫండ్గా అంటే గ్రాంట్ అనేదాన్ని ఇవ్వడం చేస్తాడనమాట. ఎవరు? పూల్చంద్ గాంధీ 1950లో హైదరాబాద్ విద్యా సంస్థ అనమాట, ఓకేనా. తర్వాత మంత్రిగా వచ్చింది బూర్గుల రామకృష్ణరావు. ఆయన ఏం చేస్తాడంటే ఈ పరిషత్ తెలుగు ప్రవేశ పరీక్షలను ఆమోదిస్తాడనమాట. ఈ సంస్థ పెట్టే తెలుగు ప్రవేశ పరీక్షలు ఉంటాయి కదా, వాటిని ఆమోదిస్తాడనమాట. నెక్స్ట్ ఈయన దుర్గయ్య ప్రోత్సాహంతో నాటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎవరంటే పర్సా వెంకటేశ్వరరావు ఈ సంస్థకు కొంత స్థలాన్ని కూడా ఉచితంగా ఇస్తాడనమాట. బెజవాడ గోపాల్ రెడ్డి ఎంత ఇస్తాడంటే 1335 చదరపు గజాల స్థలాన్ని కూడా ఫ్రీగా ఇస్తాడనమాట. నెక్స్ట్ 1954 సంవత్సరంలో ఈ సంస్థ కొన్ని భవనాలు కూడా నిర్మించుకున్న తర్వాత 1962లో ముఖ్యమంత్రి ఎవరు వస్తారంటే దామోదరం సంజీవయ్య వచ్చి వీటిని ప్రారంభించడం చేస్తాడనమాట. నెక్స్ట్ చూడండి, వ్యవసాయం న్యాయవాది వృత్తి వదిలేసి సంస్థ స్థాపించడం నుంచి దేవులపల్లి రామానుజరావు, చాలా ఇంపార్టెంట్, దేవులపల్లి రామానుజరావు క్రమంగా కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా 1983 నుంచి 1993 వరకు అధ్యక్షులుగా కూడా ఉంటారనమాట. ఇంచుమించు 45 సంవత్సరాలు అంటే 45 ఇయర్స్ అనమాట. ఈ పరిషత్ అభ్యున్నతికి విశిష్ట సేవలు అందించి సంస్థకు నూతన ఉత్తేజాన్ని కల్పించి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారనమాట మన వ్యక్తి, ఓకేనా. దేవులపల్లి రామానుజరావు, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఏం చేస్తాడు, ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాడు. ఈ సంస్థ వికాసానికి బహుముఖంగా శ్రమించినందుకు గాను పరిషత్ సభా భవనానికి ఆయన పేరు పెట్టేస్తారు. ఏమని? దేవులపల్లి రామానుజరావు పేరు పెట్టడం జరుగుతుంది ఆ సంస్థకు. నెక్స్ట్ ఆంధ్ర సారస్వత పరిషత్ తీర్మానం ప్రకారం ఆంధ్ర దేశానికి మాతృ సంస్థ అయిన సారస్వత పరిషత్కు ఒక ట్రస్ట్ కూడా రూపొందుతుంది. ఆంధ్ర సారస్వత పరిషత్ తీర్మానం ప్రకారం ఆంధ్ర దేశానికి మాతృ సంస్థ అయిన సారస్వత పరిషత్తు ఒక ట్రస్ట్ కూడా రూపొందించుకుంటుంది అనమాట. దాని కోదేటి నారాయణరావు, కాళోజీ నారాయణరావు, ఎంఎస్ రాజలింగం, బిరుదు రాజు రామరాజు మొదలైన వారు ఈ పరిషత్ కార్యక్రమాలను తమ యొక్క అమూల్యమైన సమయాన్ని కూడా వెచ్చించి చూస్తారనమాట. నెక్స్ట్ రాష్ట్రంలో సొంత భవనాలు ఉండి, చాలా ఇంపార్టెంట్, రాష్ట్రంలో సొంత భవనాలు ఉండి సాహిత్య సభలు నిర్వహిస్తూ గ్రంథ ప్రచురణని పరీక్షల్ని కళాశాలని నడిపిస్తున్న ఘనత ఒక ఆంధ్ర సారస్వత పరిషత్తుకే ఉందని ఎవరు చెప్తారంటే ఆచార్య పెరవారం జగన్నాథం తన యొక్క అభిప్రాయాన్ని చెప్తాడు. ఏమని? ఒక రాష్ట్రంలో సొంత భవనాలుండి సాహిత్య సభలు నిర్వహిస్తూ గ్రంథ ప్రచురణని పరీక్షల్ని కళాశాలని నడిపిస్తున్న ఘనత మన ఆంధ్ర సారస్వత పరిషత్కే ఉందని ఆచార్య పెరవారం జగన్నాథం అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి వంటి వారు ఏం చెప్తారంటే ఈ సంస్థకు సారథ్యం వహిస్తాడు. నెక్స్ట్ చూడండి, ఆడంబరాలు లేని ఖర్చు తక్కువగా చేసే పరిషత్తుగా దానికి పేరు పొంది తెలుగు భాషా ప్రయోగరీతులను కానీ కొత్త పుంతలు కానీ తొక్కించడానికి ఈ సంస్థ ఇతోధికంగా కృషి చేసింది. ఆడంబరాలు లేకుండా ఖర్చు తక్కువగా చేసే పరిస్థితిగా పేరు వస్తుంది అనమాట. అదేవిధంగా తెలుగు భాషా ప్రయోగరీతులను కానీ కొత్త వాటిని తొక్కించడానికి కానీ ఈ సంస్థ చాలా బాగా కృషి చేసిందని చెప్తున్నారు అనమాట. తెలుగువారికి తెలుగుదనాన్ని గుర్తు చేస్తూ ఈ సంస్థ కృషి లేనిదే ఎనలేనిదే మరువరానిది తెలుగువారు గర్వించదగ్గ చిరస్మరణీయమైన
ఇది చిరస్మరణీయమైనది అని చెప్తున్నారు అనమాట. తెలుగువారు మరవకూడదు అని చెప్తున్నారు. చూడు, ఉద్గన్న పండితులు, సాహితీ విమర్శకులు, విద్యావేత్తల సహకారంతో ఈ సంస్థ ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట. అభివృద్ధి చెంది తెలుగు భాష సాహిత్యం అదేవిధంగా సంస్కృతిలో వికాసానికి తోడ్పడుతుందని ఆశిద్దాం అంటున్నారు. చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ లో ఉండే పెర ఇంపార్టెంట్. ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది 1973 సంవత్సరంలో రజోత్సవాలను, 1973లో రజోత్సవాలను, 1993లో స్వర్ణోత్సవాలను, 2004 మార్చి 14, 15 తేదీలో వజ్రోత్సవాలను జరుపుకున్నందుకు తెలుగు భాషాభిమానులు, సాహిత్యవేత్తలు, కవులు, పండితులు ఎంతో ఆనందించారు. చూడి, ఏ సంవత్సరం మూడు ఇయర్లు 73, 93, 2004. 73లో ఏం చేసింది? రజోత్సవాలు. 93లో స్వర్ణోత్సవాలు. 2004 14, 15 తేదీలో మార్చి 14, 15 తేదీలో వజ్రోత్సవాలు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆంధ్ర సారస్వత పరిషత్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేసుకున్నామంటే తెలుగు విశ్వవిద్యాలయం గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇది చెప్పుకుంటే ఈ సెకండ్ యూనిట్ పూర్తి కంప్లీట్ అయిపోతుంది. తెలుగు విశ్వవిద్యాలయం. ఓకేనా? అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.